ఈ రెండింటిలో దృష్టి పెడతాం. క్షేత్రస్థాయిలో కదలిక కూడా కమిషన్గా ప్రభావితం చేస్తుంది. మనం ఇచ్చే నివేదిక కూడా కమిషన్గా ప్రభావితం చేస్తుంది. క్షేత్రస్థాయిలో మౌనం ఉన్నారనుకో, మనం ఇచ్చేది కరెక్ట్గా ఉన్నా కూడా దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండకపోతుంది. క్షేత్రస్థాయిలో కదలిక బలంగా పెరగాలి, మనం ఇచ్చే నివేదిక బలంగా ఉండాలి. దయచేసి ఈ నెల 15 రోజులు కదలిక పెంచుదాం, కమిషన్ నివేదికను నిర్దిష్టంగా మన అభిప్రాయానికి అనుగుణంగా వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఈ రెండింటిని దృష్టి పెట్టాలని కూడా వ్యక్తం చేస్తున్నాం. దానికి క్రైస్తవ సమాజంలో ఎన్ని సంస్థలు ఎన్ని సంఘాలు ఉన్నాయో నాకు మొత్తం డీటెయిల్స్ తెలియదు, కానీ ఎన్ని సంస్థలు ఎన్ని సంఘాలు అవుతున్నాయో అది క్షేత్రస్థాయిలో పాస్టర్లు అంటారో లేదా ఫాదర్లు అంటారో లేదా ఇంకా పెద్దవాళ్ళను బిషప్లు అంటారో ఏమంటారో, కానీ ప్రతి చర్చి కాడ ఒక సంఘం కూడా ఉంటుంది. పెద్దల సంఘం అని, యూత్ అని సంఘం కూడా ఉంటుంది. పాస్టర్లని, ఫాదర్లని, బిషప్లని ఒక తాటి మీదకి వెంటనే తీసుకొచ్చే మార్గం ఉంటే అది వెంటనే చేద్దాం. వాళ్ళని ఆర్గనైజ్ చేస్తూనే ప్రతి చర్చిలో ఉన్నటువంటి సంఘాన్ని ఆర్గనైజ్ చేద్దాం. సంఘం పెద్దలు అయితే ఉంటారు కదా, సంఘం పెద్దలు, యూత్ ఇలా ఉంటారు కదా. ఒక చర్చిలో ఒక 100 ఇళ్ళున్న దళిత క్రైస్తవులు 100 ఇళ్ళున్న వాడే ఒక చర్చిలో పాస్టర్ ఉంటే ఆ చర్చిలో ఖచ్చితంగా సంఘం అయితే పెద్దల సంఘం అంటారా, ఏమంటారు, కమిటీలు ఎదురుతాయి కదా. ఆ కమిటీలకు నిర్దిష్టమైన అవగాహన పెరిగే విధంగా కమిటీలకు నిర్దిష్టమైన అవగాహన పెరిగే విధంగా కొంత మనం ముందుకెళ్లే విధంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కింద కదలిక ఇంటెలిజెన్స్ రూపంగా కేంద్రానికి చేరుతుంది. కమిషన్ నివేదిక ఇచ్చే ముందు కూడా మనం ఏ రోజైతే కమిషన్ ముందు అందరం కలిసి వెళ్తామో, మీ నాయకత్వంలో నేను వస్తా, మన లెటర్ ప్యాడ్ మీద కూడా ఇస్తాం. కమిషన్ ముందు ఇచ్చే సమయానికి కనీసం మన శక్తి 2 తెలుగు రాష్ట్రాలు బలంగా ఉంటే ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు చర్చిలో ప్రార్థన చేయాలి. 1 గంట సేపు వచ్చి రోడ్డు మీద కూర్చునే విధంగా మా ఆకర్షణ. ఒకే రోజు చర్చిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన గంట సమయానికి కనీసం 1 గంట సమయం కమిషన్కు మా ఆవేదన వినిపిస్తున్నారు ఈ సమయం రోజు అని చెప్పి తెలిసే విధంగా ఉండగలిగితే కొంత దళిత క్రైస్తవ సమాజం చైతన్యవంతంగా ఉన్నది, రోడెక్కే పరిస్థితి తెలుస్తుందని చెప్పి కొంత కమిషన్కు తెలుస్తుంటుంది. మనం మళ్ళీ ఈ నివేదికను జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికను అనుసరించే ముందుకెళ్ళాలి, కానీ ఏ మాత్రం ఎవరి ఒత్తిడి వల్ల మన పక్కదారి పట్టద్దు లేదా వెనుకకు పోవద్దనే ఆలోచన బాలకృష్ణ గారికి వచ్చే విధంగా ఉండాలంటే కదలిక కూడా రోడ్డు మీద కనిపించే విధంగా ఒకరోజు చేయడానికి అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో. దాన్ని కూడా ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేయాలంటే పాస్టర్స్, ఫాదర్స్, బిషప్లు, ముఖ్యంగా మన దళిత వర్గాలకు సంబంధించిన పాస్టర్లు, ఫాదర్లు, బిషప్లు ఒక వేదిక మీదకి ఒకనాడు తీసుకురాగలిగితే ఈలోపు టోటల్గా మెసేజ్ కిందికి వెళ్తుంది. ఆ మెసేజ్ కిందికి వెళ్ళినప్పుడు ఇచ్చిన పిలుపు కూడా జయప్రదం కావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను నిర్ణయం చేస్తున్నాను. ఇకపోతే మీ సోదరుడిగా మనోళ్ళు రాజకీయ చైతన్యం గురించి కూడా మాట్లాడారు. రాజకీయ చైతన్యం గురించి మాట్లాడారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. దళిత క్రైస్తవులకు ముఖ్యంగా నేను గర్వంగా చెప్తున్నాను, దళిత క్రైస్తవులు విశ్వాసమే ప్రధానంగా ఉంది. ఎవరిని మోసం చేయాలో అనే ఆలోచన ఎవరికి లేదు. ఎవరితో మోసం చేసి బాగుపడాలనో ఆలోచన లేదు. కేవలం దేవుణ్ణి నమ్ముకున్న, బైబిల్ నమ్ముకున్న విశ్వాసమే గాఢంగా హృదయం నిండా పెట్టుకున్నారు. విశ్వాసాన్ని గాఢంగా పెట్టుకున్నది ఇప్పటి నుంచి కాదు, దాదాపు 2000 సంవత్సరాలు. మీకు తోమర్ల చరిత్ర నుంచి మొదలు పెట్టినాం అనుకుంటే ఇప్పటివరకు వస్తే ఇంకొక 25 సంవత్సరాలు వస్తే ఒక 2000 సంవత్సరాలకు వచ్చినట్టు. అంతే నాకు తెలిసి మిగతా వర్గాల్లో
నమ్మకం విశ్వాసం ఎంత ఉన్నదో నాకు తెలియదు, నమ్ముకున్న వాళ్ళు కానీ నాకు తెలిసి నిండు హృదయంతో మాత్రం యేసునే నమ్ముకున్నట్టుగా దళిత వర్గాలకు మాత్రం ఉంటుంది. నిండు హృదయం. వీళ్ళకు లాభం తెలియదు, ఇంకోటి మోసం చేయడం తెలియదు. దేవుడిని నమ్ముకున్న విశ్వాసమే వాళ్ళకి ఇంకోటి నిండా ఉంటుంది. మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఎంత పర్సెంటేజ్ ఉన్నదో ఎంత పర్సెంటేజ్ లేదో అది వాళ్ళకు కూడా తెలిసి ఉంటాయి. కానీ అన్నట్టుగా 2000 సంవత్సరాలుగా విశ్వాసంతో ఉన్నాము. కానీ మన సామాజిక మార్పులో ఏమాత్రం మార్పు రాదు. మన సామాజిక కోణంలో ఏమాత్రం మార్పు రాదు. కులం అనే కోణంలో ఎక్కడ వివక్షతకు ఆనాడు గురవుతున్నామో ఈనాడు గురవుతున్నాం. మార్పేం రాదు. 2000 సంవత్సరాలు పోనీ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 100 ఏళ్ళ 2000 సంవత్సరాలుగా నిండు విశ్వాసం ఎవరికైనా ఉన్నదంటే దళిత క్రైస్తవులకే ఎక్కువ ఉన్నది అని నేనైతే గర్వంగా చెప్తా. కానీ మార్పు ఏమన్నా వచ్చిందంటే మార్పు రాలేదు. దానికి కారణం ఏంటంటే మీ అందరూ రోజు చదివే బైబిల్లోనే ఉన్నది క్రియలేని విశ్వాసం మృతపాయము అని కదా. 100కు 1,00,000% విశ్వాసం పెట్టుకున్నాం కానీ కనీసం 10% కూడా క్రియ చేయలేకపోయాం. వాస్తవానికి క్రియ అనేదానికి మనం దూరం ఉన్నాం. బైబిల్లో 2 ఉన్నాయి. ఒకదాన్ని 100% నమ్మాల్సి ఉంటే 1,00,000% నమ్ముకున్నాం విశ్వాసం. కానీ రెండో పాత్ర క్రియకు మాత్రం దూరం ఉంది. క్రియలేని విశ్వాసం మృతపాయం అని చెప్పి ఒకవైపు బైబిలే చెప్తున్నది. కానీ మనం వన్ సైడ్ ఉన్నాం. మనం జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేని, నిలదీయలేని, రోడ్డు మీదకి వచ్చి ఒక బలంగా ఒక ప్రదర్శన చేయలేని పరిస్థితిలో దేశంలో మన దళిత క్రైస్తవ సమాజం ఉంది. ఈ దేశంలో విశ్వాసులందరికీ అన్యాయం జరుగుతుందని నేను అన్నాను. కానీ దళిత విశ్వాసాలకు మాత్రం పూర్తిగా అన్యాయమే జరుగుతుంది. యేసుక్రీస్తుని నమ్ముకున్న ఇతర వర్గాల వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని నేను అన్నాను. కానీ దళితులకు మాత్రం అన్యాయం జరుగుతుందనే మాట వాస్తవం. అన్యాయం జరుగుతుందనే విషయం వాస్తవమైనప్పుడు చర్చిలో ప్రార్థన చేస్తే తప్పు కాదు, కానీ బయటకు వచ్చే కనీసం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు మేరకన్నా మనం ప్రశ్నించలేకపోవడం, రోడ్డు మీదకి రాలేకుండా పోవడం కూడా అది మన బలహీనత అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అంటున్నాం, రాజ్యాంగం గురించి మనం ప్రస్తావిస్తున్నాం కదా, రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తున్నాం కదా. ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ ఉన్నప్పుడు ఒక దళితుడికి ఎందుకు లేకుండా పోయింది అంటున్నాం కదా. ఆర్టికల్ 25 అయితే గుర్తు చేస్తున్నాం కదా. ఆర్టికల్ 14, 15, 16 గుర్తు చేస్తున్నాం కదా. సమానత్వపరమైన హక్కు అందరికీ ఉన్నది, సమానమైన అవకాశాలు పొందే హక్కు ఉన్నది, ఎవరి పట్ల వివక్ష ప్రదర్శించరాదని చెప్పి మనం 14, 15, 16 గుర్తు చేస్తున్నాం కదా. అంటే మనం రాజ్యాంగంలో మనకు ఉండబడే హక్కులను గుర్తు చేసుకుంటున్నాం కదా. మరి మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ చట్రంలో భాగంగా ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేద్దామని ఆర్టికల్ 19 మాత్రం మనం గుర్తు చేసుకోలేకపోతున్నాం కదా. ఆర్టికల్ 19 మనకి ఇచ్చింది కదా, దేశంలో పౌరులందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా నీకు అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం మాట్లాడడం, న్యాయం కోసం ప్రదర్శన చేయడం, న్యాయం కోసం సభలు పెట్టుకోవడం, న్యాయం కోసం పోరాటం చేయడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. నీకు క్రియ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కులో భాగంగానే ఉన్నది కదా. నువ్వు క్రియ అంటే నువ్వు తుపాకులు పట్టుకోవడమా, నువ్వు రాళ్ళు పట్టుకోవడమా, నువ్వు కర్రలు పట్టుకోవడమా, అది కాదు కదా. రాజ్యాంగం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నీకు అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం మాట్లాడండి, పోరాటం చేయండి అని చెప్పి నీకు ఉన్నది కదా. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం కదా. అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఉపయోగించుకోలేకపోయాం, బైబిల్ని సంపూర్ణంగా అమలు చేయలేకపోయాం. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆర్టికల్ 19, దాన్ని మనం ఉపయోగించుకోలేకుండా పోయాం. బైబిల్ చెప్పింది విశ్వాసం ఉండాలి, క్రియ కూడా ఉండాలని చెప్పి అక్కడ ఒక విశ్వాసం పెట్టుకున్నాం, క్రియ లేకుండా పోయింది. దీనివల్ల ఎక్కువ ప్రమాదంలో పడ్డది మన దళిత క్రైస్తవ సమాజం మనిషి నిర్వహించుకో. చాలా బాధ అనిపిస్తున్నది ఏంటంటే ఒక 10 ఇళ్ళున్న పడే ఒక ముస్లిం ఇల్లున్న కాడ ఒక చిన్న మసీద్ ఉంటే దాని జోలికి వెళ్ళడానికి ఎవరు సాహసించరు. ఒక 10 ఇళ్ళు ఉంటాయి ఒక ఊర్లో, అక్కడ ఒక చిన్న మసీద్ ఉంటుంది. ఆ మసీద్ను ఏదైనా చేద్దామని లేదా ఆ 10 మంది ఉన్న వాళ్ళని ఏదైనా చేద్దామని చెప్పి ఎవరికి ఆలోచన రాదు, ఆ సాహసం చేయరు. కానీ 100 ఇళ్ళున్న దళిత చర్చిల కాడ
1000 మంది ఉండబడే దళిత విశ్వాసం ఉన్న కాడ మా మీద దాడులు జరుగుతున్నాయి, మా చర్చి మీద ఇబ్బంది పెడుతున్నారు, మా పాస్టర్లు ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పి నిత్యం మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు ఉండబడే ఒక మసీద్ జోలికి వెళ్ళడానికి ఎందుకు సాహసించట్లేదు? 100,000 మంది ఉండబడే క్రైస్తవులు ఉన్న కాడ ఎందుకు సాహసిస్తున్నారంటే మనం సంఘటితంగా ఉండి మేము ఎవరికి అన్యాయం చేయము, కానీ మాకు అన్యాయం చేస్తే మేము మౌనంగా ఉండము అని చెప్పి గట్టిగా మాట్లాడడానికి కూడా సిద్ధంగా నేను పెట్టుకున్నాను. ఎవరికైనా అన్యాయం చేస్తే తప్పు, బైబిల్ చెప్పింది అయినా మన మనసు ఒప్పుకోదు. బైబిల్ చెప్పింది ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్పి, కానీ నీకు అన్యాయం చేస్తుంటే మౌనం ఉండమని కూడా చెప్పలేదు కదా. శాంతియుతంగా నీ హక్కును పరిరక్షించుకోవాలి కదా. పోనీ ప్రపంచంలో గొప్ప మహనీయుడు నెల్సన్ మండేలా, ఆయన క్రైస్తవుడే కదా. ఆయన పోరాటం చేసే ఒక రాజ్యాన్ని సాధించాడు కదా. పోనీ అమెరికాలో ఉండబడే మార్టిన్ లూథర్ కింగ్ ఒక పాస్టరే కదా. ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ఒక చేతిలో బయటకు వచ్చి పోరాటం చేసి అక్కడ ఉన్నబడే నల్లజాతి ప్రజల విముక్తికి ఆయన పాటుపడ్డాడు కదా. మనం మన మహనీయులను స్ఫూర్తిగా తీసుకోలేకపోయాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోలేకపోయాం. రాజ్యాంగంలో హక్కును అమలు చేసుకోలేకపోయాం. బైబిల్లో చెప్పిందని మనం చేసుకోలేకపోయాం. ఇక మనకు విముక్తి ఎక్కడ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన లెక్క. అదే సమయంలో ఖచ్చితంగా ఈ కమిషన్ నివేదిక మీద ముందు దృష్టి పెట్టిన తర్వాత, కదలిక క్షేత్రస్థాయిలో పెరిగిన తర్వాత, ఆ కమిషన్ నివేదిక మీద ప్రభావితం చేసే విధంగా కొంత రోడెక్కిన తర్వాత, భవిష్యత్తు ప్రయాణంలో ఖచ్చితంగా ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాల్లో ఉండబడే లక్షలాది మంది దళిత క్రైస్తవులను సంఘటన చేసి ఒక పోరాట రూపాన్ని తీసుకురావాల్సిన అయితే మనందరి మీద పోరాటం తప్పనుకుంటే ఇంక చేసేది ఏం లేదు, కానీ శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీద కూడా బైబిల్లో చెప్పిన క్రియ కూడా లేకపోతే ఇక మనల్ని ఎవరో మనం నష్టం చేయాల్సిన అవసరం లేదు. మనం నష్టం తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అనేసి కూడా మీరు మర్చిపోదు. ఇప్పటికే మనకు మనమే నష్టం తెచ్చుకునేదే తప్ప ఇంకొకటి కాదనేసి కూడా మీ దృష్టి మీరు తీసుకుంటున్నాను. పోతే రాజకీయ చైతన్యం, నిజమే ఈశాన్య రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం గిరిజన క్రైస్తవులందరూ రాజకీయంగా శక్తివంతులు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నప్పటి గిరిజన ప్రజలందరూ, క్రైస్తవులందరూ రాజకీయ శక్తివంతులు. ఇక్కడ మనందరికీ బీజేపీ అంటే ప్రధాన శత్రువు కనిపిస్తున్నది దళిత క్రైస్తవులకు అనుకుంటే కదా, ఆడ ఈశాన్య రాష్ట్రాల్లో అదే బీజేపీ దళిత క్రైస్తవ చేతిలో ఉన్నబడే పార్టీలతో అలయన్స్ పెట్టుకొని అక్కడ గెలుస్తున్న దేశం కూడా మీరు మర్చిపోదని సరే అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏదైతే ప్రధాన శత్రువు అని దళిత క్రైస్తవులు బీజేపీని అనుకుంటుండ్రో, కాంగ్రెస్తో మనకు మిత్ర పార్టీ లేదా ఇంకో మిత్ర పార్టీ, బీజేపీ మాత్రం మనకు శత్రు పార్టీ అని చెప్పి ఎట్లయితే కొద్దిగా అనుకుంటుండ్రో, కానీ అక్కడ రాజకీయంగా శక్తివంతంగా ఉండబడే క్రైస్తవ పార్టీలే, గిరిజనులు ఉండబడే క్రైస్తవ పార్టీలే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాడికి వచ్చింది. అంటే బీజేపీని దేశంలో ఉండబడే క్రైస్తవులందరూ వ్యతిరేకిస్తుంటే అదే బీజేపీ క్రైస్తవ పార్టీతో పొత్తు పెట్టుకునే కాడికి వచ్చిందంటే రాజకీయ చైతన్యం ఉంటే ఎవరైనా దిగిరాక తప్పదు అనడానికి సాక్ష్యంగా అలా కనిపిస్తుందా లేదా? దాదాపు 4-5 స్టేట్లో డైరెక్ట్ క్రైస్తవ పార్టీలతోటే పొత్తు పెట్టుకొని అలయన్స్ వాళ్ళు గెలిచి పరిపాలిస్తున్న కాడికి కనిపిస్తున్నది. ఇక్కడ మనం బలహీనంగా ఉన్నాం, చూసి భయపడుతున్నాం. కానీ అక్కడ బలంగా ఉన్న మా దళిత అక్కడ క్రైస్తవ పార్టీలతోటే మనం ఏదైతే చూస్తున్నామో అదే పార్టీ అక్కడికి వచ్చి అక్కడ ఒప్పందం ఉంచుకొని అలయన్స్లో ఉండే పరిస్థితి వచ్చిందంటే రాజకీయ శక్తిగా ఎదుగుతే ఎవరైనా దిగిరాక తప్పదు అనడానికి అది సాక్ష్యంగా కనిపిస్తుంది. దయచేసి ఆ పరిణామం కూడా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. అంటే రాజకీయంగా ఎదగడం కూడా ఎంత అవసరమో మీ దృష్టికి అది సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ మహారాష్ట్రలో బౌద్ధుల ఆరామాలన్నీ రాజకీయ కేంద్రాలుగా